పెయింటింగ్స్ కన్నా బాగున్నాయా ఇవి? ఎవరు పెయింటింగ్స్ వాళ్ళు గొప్పగానే ఉంటాయి. అంటే ఏ కలర్స్ వాడారు? యూజువల్ గా బ్లూ ఎల్లో కలిపితే గ్రీన్ వస్తుందిగా మేడం, బట్ నేను ఆరెంజ్ వైలెట్ లెమన్ ఎల్లో కలిపేసి ఈ టింట్ రప్పించాను. వెరీ నైస్. థ్యాంక్ యూ. అనిత, ఇక నీ పెయింటింగ్స్ ఎగ్జిబిట్ చేసి నాతో అబద్ధాలు ఆడుతున్నావా? అంటే నీ దగ్గర ఈ డెకరేషన్ కూడా ఉందేంటి? నా పెయింటింగ్స్ ఇక్కడ? ఎస్. ఏ జోక్ చేస్తున్నావా? నేను కాదు, నువ్వు చేస్తున్నావు. రైట్. ఏమిటిది? చూడు. అంటే నీకు తెలియకుండానే మీ ఇంట్లో ఎగురుకుంటూ వచ్చేస్తాయా? నేను ఫుల్ లో కనబడతా నీకు? ప్లీజ్ బిలీవ్ మీ, అదే నాకు అర్థం కావడం లేదు. అదే అక్కడ ఫిక్స్ అయ్యి. ఏయ్ అదిగో ఆయన ఎగ్జిబిషన్ ఆర్గనైజర్. వెళ్ళి అడుగుదావరా? నాకేం పని, నువ్వు వెళ్ళి అడుగు. ఐ వుడ్ లైక్ టు బైట్. ఐ సే పేజెస్ తీసుకెళ్ళండి. ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్. yes. ఆ రోజు నాతో కుదరదు అన్నారు, మరి నా పెయింటింగ్స్ ఇక్కడికి ఎలా వచ్చాయి? అదే నువ్వు వెళ్ళాక విజయ్ వచ్చాడు. విజయ్? నీ పెయింటింగ్స్ అని ఎలాగైనా ఎగ్జిబిట్ చేయమని నన్ను కోరాడు. నేను కుదరదన్నాను. ఆఖరికి ఢిల్లీలో ఉన్న మా ఎండి గారికి ఫోన్ చేశాడు. ఆయన కూడా చేతులు ఎత్తేశాక స్పాన్సర్స్ ని పట్టుకుని ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేయించాడు. టోటల్లీ హీ మూడ్ ఎర్త్ అండ్ హెవెన్ టు మేక్ ద షో. ఈ క్రెడిట్ అంతా విజయ్దేనమ్మా. నిన్నేమనుకోవాలో తెలియటం లేదు. అప్పుడప్పుడు టేస్ట్ చేసి ఏడిపిస్తావు. అంతలోనే నాకు కావాల్సిన సాయం చేసి సర్ప్రైజ్ చేస్తావు. Really, you are. You get so much for me. It's okay. Hey, come on. అందరూ చూస్తున్నారు. Hey, no, relax. Come on, cheer up. Come on, give me 5. Thank you. Keep it up. Come on, relax. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ పోటీలో చాలా మంది పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు పాల్గొన్నారు. వాళ్ళందరికీ మా కంపెనీ తరఫున ధన్యవాదాలు. పోతే ఈ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ విన్నర్, మొట్టమొదటిసారిగా తన పెయింటింగ్స్ ని ఎగ్జిబిట్ చేసిన మిస్ అనిత. గివ్ హర్ ఎ బిగ్ హ్యాండ్. Thank you, sir. Thank you very much. Hey, great. నానా, ఏంటి నాన్న? అనితని లంచ్కి రమ్మన్నాను, వచ్చిందా? రావటం అయింది. తనే వంట చేస్తానని నడుపు బిగించి వంటింట్లో దూరటం అయింది. అనిత వంట? నాన్న, నాకెందుకు నాన్న ఇంత అన్యాయం చేస్తావు? అన్యాయమా? నేను నీకేం ద్రోహం చేశాను? నువ్వు ప్రాణత్యాగాలు ఉడికడుతున్నావు. అనిత అంటున్నావు? నీ పాకశాస్త్ర ప్రావీణ్యం గురించి మా నాన్నకి వివరిస్తున్నా. నాన్న, ఎవడైనా సరే కత్తితో పొడిచాడు అనుకో చచ్చిపోతారు, బాంబు పేలు చచ్చిపోతారు, యాక్సిడెంట్ అయిపోతారు. కానీ అదేం తమాషాను, అనిత వంట తింటుంటే మధ్యలో నుంచి ఏ బాధ లేకుండా హాయిగా టపాగట్ట. అయ్యో, చాలా చేయక్కర్లేదు. ఏదో ఆడ మనుషులే నిల్లు కదా అని కమ్మగా వండి పెడదాం అనుకున్నాను. అదెంత బుద్ధి తక్కువ నాకు ఇప్పుడు అర్థమైంది. నీ బాడీ నచ్చి నాకేం అక్కర్లేదు. గుడ్ బై. నాకు తెలుసు నాన్న, నువ్వు బాపు గారితో దిగిన ఫోటో. ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి ఓకే 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 ఓకే, ఏం చేస్తావు చేసుకో. నిన్ను నాన్న కొట్టావా నిన్ను? మర్యాద నా ఫోటో ఇవ్వు. ఇవ్వమంటుంది. ఈ ఫోటో చూస్తుంటే నాకు గాల్లో తెలిసినట్టుంది. నాకు మాత్రం పర్వతాలు మోస్తుంటూ నిన్ను. సారీ ఐ లవ్ దిస్ విజయ్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే.
నేను ఎలా ఉన్నా చెప్పు. బాపు గారి పక్కన ఓ ఎర్ర కోతి పిల్ల లేవు. సారీ సారీ సారీ. అమ్మాయి గారు పాలండి, అబ్బాయి గారు సేమియా అండి. మీరు పంచదార వేసేసారంటే నేను జీడిపప్పు యాలక్కాయలు వేసేసి పాయసం తయారు చేసి తినిపిస్తుందండి. ఈ భావన నాకు అర్థమైంది కానీ నువ్వు వెళ్ళి భోజనాలు పట్టించు, మిగతా గ్రంథం నేను నడిపిస్తా.